డిజిటల్ పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలకు హాజరైన వారందరికీ నమస్కారం. పిల్లలు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. అందరికీ విష్ చేసేసారా ఈరోజు? ఒకసారి మళ్ళీ చెప్పేసేయండి చెప్పకపోతే. వెరీ గుడ్. మీరు గుడ్ మార్నింగ్ చెప్పడము ఒక మంచి అలవాటు చక్కగా నేర్చేసుకున్నారు. మీరు ఇలా గుడ్ మార్నింగ్ చెప్పడం చూసి అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. సెంటర్కి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని కూడా విష్ చేస్తున్నారు కదా. మీ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ వస్తారు కదా, వాళ్ళ అమ్మా నాన్న వచ్చినప్పుడు కూడా చేస్తున్నారు కదా మర్చిపోకుండా. ప్రొద్దుట వస్తారు కదా దింపడానికి, అప్పుడు చక్కగా గుడ్ మార్నింగ్ అంకుల్, గుడ్ మార్నింగ్ ఆంటీ, గుడ్ మార్నింగ్ పిన్ని, బాబాయ్ ఏమంటారో మీరు అది చక్కగా గుడ్ మార్నింగ్ చెప్పేసేయండి. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు మన కార్యక్రమంలోకి వెళ్దాము. మనము కార్యక్రమంలో ముందుగా చేసేది ప్రార్థన. మరి ప్రార్థనకు మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా పిల్లలు? వెరీ గుడ్. అందరూ చక్కగా లేచి నిలబడండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో ప్రార్థన చేయండి. నేను ఇక్కడి నుంచి వీడియో ప్లే చేస్తాను, మీరు కూడా చక్కగా గట్టిగా పాడుతూ దేవుణ్ణి ప్రార్థించండి. దేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. కావుమయ్యమమ్మో, కావుమయ్యమమ్మో. పిల్లలు మీరందరూ చక్కగా ప్రార్థన చేశారు. మరి భగవంతుడు కూడా మీకు అందరికీ మంచి బుద్ధిని ఇచ్చేస్తాడు మరి. ఓకేనా? వెరీ గుడ్. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాము. మనకు నేను నా పరిసరాలు అభ్యసన దీపికలో మనం ఇప్పుడు పేజీ నంబర్ 33, ఇది 3+ పిల్లలకి ఇచ్చిన వర్క్ బుక్ అండి. దీంట్లో పేజీ నంబర్ 33 ఇప్పుడు చూసేద్దాము. వీడియో రూపకంలో చూద్దాము, మీరందరూ చక్కగా చూడండి. పిల్లల నేను నా పరిసరాల అభ్యసన దీపికలో ఇప్పుడు మా ఊరిలో వసతులకు సంబంధించిన అభ్యసన పత్రం చేద్దాం. మీ ఊరిలో ఉండే వసతులకు టిక్ పెట్టించాలి. పిల్లలు ఇక్కడ మీ ఊరిలో ఏమేమి వసతులు ఉన్నాయో వాటికి టిక్ పెట్టాలి. ఇక్కడ కొన్ని వసతులకు సంబంధించిన చిత్రపటాలు ఇచ్చారు. ఆ చిత్రపటాలలో మీ ఊరిలో ఏది ఉంటే దానికి టిక్ పెట్టాలి. చూసారా ఇక్కడ ఏం కనిపిస్తుంది? పోస్ట్ బాక్సులు కనిపిస్తున్నాయి కదా, పోస్ట్ ఆఫీస్. మరి మీ ఊరిలో పోస్ట్ ఆఫీస్ ఉంటే మీరు ఇక్కడ టిక్ పెట్టాలి, సరేనా? మరి మా ఊరిలో పోస్ట్ ఆఫీస్ ఉంది కాబట్టి నేను టిక్ పెడుతున్నా. ఇదేంటి? పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, బడి పాఠశాల. మరి మీ ఊరిలో స్కూల్ ఉంటే టిక్ పెట్టాలి. మా ఊరిలో స్కూల్ ఉంది కాబట్టి నేను టిక్ పెడుతున్నా. ఇదేంటి పిల్లలు? బ్యాంక్. బ్యాంకు మీ ఊరిలో ఉందా? ఉంటే మీరు టిక్ పెట్టండి. మా ఊరిలో బ్యాంక్ ఉంది, టిక్ పెడుతున్నా. చెరువు. చెరువు ఉందా మీ ఊరిలో పిల్లలు? చెరువు ఉంటే టిక్ పెట్టండి, లేదా వదిలేయాలి. మా ఊరిలో చెరువు ఉంది, టిక్ పెడుతున్నా. సినిమా థియేటర్. సినిమా థియేటర్ ఉంటే టిక్ పెట్టండి, లేకపోతే వదిలేయండి. మా ఊరిలో సినిమా థియేటర్ ఉంది. సినిమా థియేటర్ ఉంది కదా, టిక్ పెట్టాను. ఇదేంటి? గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ ఉందా మీ ఊరిలో? ఉంటే మీరు టిక్ పెట్టాలి, సరేనా? అలాగే పోలీస్ స్టేషన్. ఇంకా చూద్దాము, ఇంకా కొన్ని చిత్రాలు ఇచ్చారు. పోలీస్ స్టేషన్. మీ ఊరిలో పోలీస్ స్టేషన్ ఉందా పిల్లలు? ఉంటే టిక్ పెట్టాలి, సరేనా? మీ ఊరిలో పొలం ఉందా పిల్లలు? పొలం ఉంటే టిక్ పెట్టండి. ఆసుపత్రి ఉందా? మరి ఇక్కడ చూసారా ఆసుపత్రి, నర్సులు, పేషెంట్లు, వీళ్ళందరూ డాక్టరు కనిపిస్తున్నారు కదా. మరి మీ ఊరిలో ఆసుపత్రి ఉంటే టిక్ పెట్టండి. ఆట స్థలం ఉందా పిల్లలు? మీరు ఇట్లా ఆడుకోవడానికి చక్కగా ప్లే గ్రౌండ్ ఉందా? ఆట స్థలం ఉంటే టిక్ పెట్టాలి.
బస్ స్టాండ్ ఉందా చూసారా? బస్సు ఇవన్నీ ఉన్నాయి. మరి బస్ స్టాండ్ ఉందా మీ దగ్గర? ఉంటే టిక్. అలాగే వాటర్ ట్యాంక్. ఇదేంటి? వాటర్ ట్యాంక్. మరి వాటర్ ట్యాంక్ ఉందా మీ ఊర్లో? ఉంటే ఈ వాటర్ ట్యాంక్ టిక్ పెట్టండి. సరేనా? ఈ విధంగా అభ్యసన పత్రము చేయించాలి. ఇప్పుడు 3+ పిల్లలకి ఇచ్చిన వర్క్ బుక్లో మరో పేజీ నంబర్ 34 కూడా చూసేద్దాం. పరిసరాలు అభ్యసన దీపికలో ఇప్పుడు మా ఊరు అనే అంశంలో 5వ అభ్యసన చూద్దాం. జతపరచం అనాలి. ఇక్కడ ఈ వైపున ఎడం వైపున కొన్ని బొమ్మలు ఇచ్చారు, కుడి వైపున కూడా కొన్ని చిత్రాలు ఇచ్చారు, ఈ వైపున కొన్ని చిత్రాలు ఇచ్చారు. వీటిని చూసుకుంటూ ఇక్కడ సంబంధించిన దానికి మనము జతపరుద్దాం. సరేనా పిల్లలు? రెడీనా? ఓకే. మరి ఇక్కడ ఏం కనిపిస్తుంది పిల్లలు? పోస్ట్ బాక్స్. పోస్ట్ బాక్స్కు సంబంధించిన ఈ వైపున ఏమన్నా ఉన్నాయా చూద్దామా? ఏమున్నాయి? టేబుల్ పైన బుక్ ఉంది. పోస్ట్ బాక్స్కి టేబుల్కి సంబంధం ఉందా పిల్లలు? లేదు కదా. ఈ పక్కన ఉత్తరం కనిపిస్తుంది. మరి పోస్ట్ బాక్స్ ఉత్తరానికి సంబంధం ఉంది కదా. ఈ ఉత్తరం మనము పోస్ట్ బాక్స్లో వేస్తాం, ఇందులోంచి మనము ఉత్తరాలు తీస్తాం కదా. కాబట్టి దీన్ని మనము జతపరుద్దాం. సరే, ఇక్కడ డాక్టర్ చూసారా? డాక్టర్ తెల్లకోట వేసుకొని మెడలో స్టెథోస్కోప్ ఉంది కదా. మరి ఇక్కడున్న చిత్రాలకి సంబంధం దేనికి ఉందో చూద్దాం. టేబుల్కి ఉందా? డాక్టర్కి టేబుల్కి సంబంధం ఉందా పిల్లలు? లేదు కదా. సరే, తర్వాత ఉత్తరము పోస్ట్ బాక్స్ చేసేసాం కదా. ఇది లాఠీ. లాఠీకి డాక్టర్కు సంబంధం ఉందా పిల్లలు? లేదు కదా. ఇక్కడ చూడండి, స్టెథోస్కోప్. డాక్టరు దీంతోటే కదా చూస్తాడు, రోగుల్ని పరీక్ష చేస్తాడు. కాబట్టి డాక్టర్కి స్టెథోస్కోప్కి జతపరుద్దాం. ఇక్కడ చూడండి పిల్లలు, ఏం చేస్తున్నాడు ఈయన? కుండలు చేస్తున్నాడు కదా. ఈయనే కుమ్మరి, ఆయనే కుండలు చేస్తున్నాడు. మరి వీటిలో దేనికి సంబంధం ఉందో చూద్దామా? పై బొమ్మ నుంచి చూద్దాం. సరేనా? ఇదేంటి? టేబుల్. సంబంధం ఉందా కుమ్మరి ఆయనకు టేబుల్కి? లేదు. తర్వాత లాఠీ. లాఠీకి కుమ్మరి ఆయనకు సంబంధం ఉందా పిల్లలు? లేదు కదా. తర్వాత వచ్చేసి స్టెథోస్కోప్ పెట్టేశాం డాక్టర్కి. తర్వాత కింద చూడండి, కుండ ఉంది కదా. రైట్. కుండకి కుమ్మరి ఆయనకి సంబంధం ఉంది. కుమ్మరి ఆయన కుండలు చేస్తాడు కదా. ఇక్కడ చేస్తుంది కుండలే కదా. కాబట్టి దీన్ని మనము జతపరుద్దాం. సరే, ఇక్కడ చూడండి, టీచర్కి దేనికి సంబంధం ఉంది చూద్దామా? ఇంకా మిగిలిన ఏమున్నాయి? బల్ల ఉంది పైన, టేబుల్ ఉంది, బుక్ ఉంది. తర్వాత ఇక్కడ లాఠీ ఉంది. మరి దేనికి సంబంధం ఉంది పిల్లలు? టీచర్కి టేబుల్కి సంబంధం ఉంది కదా. కాబట్టి టేబుల్, టీచరు జత చేద్దాం. తర్వాత కింద చూడండి, ఇంకొకరు మిగిలిపోయారు మనకి. ఎవరు చూసారా? పోలీస్కి లాఠీకి సంబంధం కదా. పోలీస్ చేతిలో లాఠీ ఉంటుంది కాబట్టి జత చేద్దాం. ఈ విధంగా పిల్లల చేత చేయించాలి. చూసారు కదా. మీరు కూడా ఇంట్లో పిల్లలకు ఇట్లా చిన్న చిన్న బొమ్మలు ఏమైనా ఇచ్చి జత చేయటము, అతికించినవి, లేకపోతే మీ అభ్యసన దీపికలో కూడా చక్కగా చేయించవచ్చు. మరి ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాం. పూర్వగణితంలో మనం ఇప్పుడు కూడిక అంశం నేర్చుకుంటూ ఉన్నాము. కూడికలో విధానాలు కూడా చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మనము కూడికలో విధానం 5 చూద్దామండి. కూడిక విధానం 5 నేర్పించడానికి పిల్లలకు ఎలా చెప్పాలన్నది మనం ఇక్కడ ముందుగా చూద్దాము. పిల్లలకు ఈ విధానము మనము పునాదిగా చక్కగా నేర్పినప్పుడే మనము
విధానాలు అన్నీ చక్కగా నేర్పించినప్పుడే రాను రాను వారు పై తరగతులకు వెళ్ళినప్పుడు, బడిలోకి వెళ్ళినప్పుడు ఈ కూడిక ఈజీగా చేయగలుగుతారనమాట. సో మరి మనం ఇక్కడ విధానం 5 చూద్దామండి. ఇది పిల్లలకు చేయించడానికి కావాల్సిన వస్తువులు వచ్చేసి 1 నుండి 9 చుక్కలు అంకెలు గల కార్డులు. చుక్కల కార్డులు కావాలి, అంకెల కార్డులు కావాలి, ప్లస్ గుర్తు కావాలి, ఇంకా ఈజ్ ఈక్వల్ టు కార్డులు కూడా కావాలి. విధానం వచ్చేసి టీచరు పిల్లలు గుండ్రంగా కూర్చోవాలి. టీచరు తను తయారు చేసుకున్న కార్డులను ఒక్కొక్కటిగా పిల్లలకు చూపించాలి. చుక్కలను లెక్కింపచేసి అంకెను గుర్తింపజేయాలి. ఉదాహరణకు 2 చుక్కలు, కింద అంకె కూడా వేశారు. టీచర్ వేలితో చుక్కలను తాకి 1, 2 అని లెక్కించి 2 అని అనాలి. దాని కిందనున్న అంకెను పిల్లల చేత గుర్తింపచేసి 2 అని అనాలి. అలాగే ప్లస్ కార్డును కూడా పరిచయం చేయాలి. నేల మీద గుండ్రం గీసి అందులో 1 చుక్క కింద 1 పెట్టి ప్లస్ పైన 2 చుక్కలు కింద 2 వ్రాసి ఈజ్ ఈక్వల్ టు కార్డులను పెట్టి పిల్లల చేత మౌఖికంగా కూడిక చేయించాలి. 1, 2 కూడితే ఎంత అని పిల్లల్ని అడిగి బుట్టలోంచి 3 కార్డును తీసి ప్రక్కన పెట్టాలి. ఇక్కడ 1 చుక్క ఉంది, కింద 1 అంకె ఉంది. మళ్ళీ ఇక్కడ మధ్యలో ప్లస్ గుర్తు పెట్టి మళ్ళీ పక్కన 2 చుక్కలు పెట్టి దాని కింద 2 అంకె ఉంది. ఇవి రెండింటికి మధ్యలో ఈక్వల్ టు ఉందండి. పైన 3 చుక్కలు కింద 3. కూడికను ప్రతి ఒక్కరిని పిలిచి ప్రత్యక్షంగా చేయించాలి. ఈ విధమైన అభ్యాసాలను టీచర్ ముందుగా పిల్లలకు జట్లలో ఇదే విధంగా అభ్యసన కృత్యాలను చేయించాలి. ఇదండి పిల్లలకు ఇలా చుక్కల్ని పెట్టాలి. మళ్ళీ కింద అంకె కూడా రాస్తున్నారు. ఇటువైపు ముందు 1 పెట్టారు, మధ్యలో ప్లస్ పెట్టారు, మళ్ళీ పక్కన ఇంకొక అంకెతో చుక్కలు పెట్టారు, కింద పెట్టారు, ఈజ్ ఈక్వల్ టు పెట్టారు. ఇవి 2 కూడిన తర్వాత పక్కన పెట్టారు. ఇట్లా పిల్లల్ని మళ్ళీ చేయించడం వల్ల పిల్లలకు కూడిక భావన బాగా అర్థమవుతుంది. ఇలా మీరు సెంటర్లో చేసి చక్కగా వీడియో రూపకంలో మాకు పంపించండి. పిల్లలు అంకెలతో ఈ కూడికలు నేర్చుకున్నప్పుడు మనము పునాది ఎంత చక్కగా వేయగలిగితే రేపు పైకి వెళ్ళిన తర్వాత వారికి గణితం అంటే భయం లేకుండా పోతుందన్నమాట. సో మనము పిల్లలకు జాగ్రత్తగా నేర్పించాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాము. పిల్లలు కమ్ ఆన్, ప్లీజ్ గెట్ అప్, ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ సాంగ్ నౌ. పిల్లలు అందరూ లేచి నిలబడండి. మనం డిసెంబర్లో అన్ని పాటలు ఇప్పుడు పాడేసుకోవాలి. మనకు అన్నీ వచ్చేసాయి కదా. ఒక పాట చక్కగా మీరు యాక్షన్ చేస్తూ పాడండి. నీళ్ళకు పోదాం రండి, చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోరు నుండి బకిటెడు, కుళాయి నుండి కడివెడు. చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోరు నుండి బకిటెడు, కుళాయి నుండి కడివెడు. తెదాం రండి, నీళ్లు తెదాం రండి, తెదాం రండి, నీళ్లు తెదాం రండి, నీళ్లు తెదాం రండి, నీళ్లు తెదాం రండి. నీళ్ళకు పోదాం రండి, పోదాం రండి పోదాం, నీళ్ళకు పోదాం రండి. చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోరు నుండి బకిటెడు, కుళాయి నుండి కడివెడు. చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోరు నుండి బకిటెడు, కుళాయి నుండి కడివెడు. తెదాం రండి, నీళ్లు తెదాం రండి, తెదాం రండి, నీళ్లు తెదాం రండి, నీళ్లు తెదాం రండి, నీళ్లు తెదాం రండి. పిల్లలు మీకు అందరికీ పాట వచ్చేసింది కదా, వెరీ గుడ్. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనము ఏం అక్షరాల వరకు నేర్చుకున్నాము? లాస్ట్ ఏం నేర్చుకున్నాం చెప్పండి? వెరీ గుడ్, మనము క్యూ వరకు నేర్చుకున్నాము. మరి ఒకసారి ఇప్పుడు మనము ఏబిసిడి సాంగ్ చక్కగా ప్రొనౌన్సియేషన్తో ఉన్న సాంగ్ మొత్తము విన్నాము. మీరు కూడా చక్కగా ఈ పాట నేర్చుకోవాలి, చక్కగా పాడి వినిపించండి, మాకు కూడా రికార్డ్ చేసి చక్కగా మాకు పంపించండి. ఓకేనా? చూద్దాం. మీరు గట్టిగా పాడండి. Ants on the apple, ants on the apple, balls are bouncing, bub bub bub, bub bub bub, bub bub bub.
Balls are bouncing, ba ba ba. Caterpillars coughing, ka ka ka, ka ka ka, ka ka ka. Caterpillars coughing, ka ka ka. Dogs are dancing, da da da, da da da, da da da. Dogs are dancing, da da da. Elephant has entered, eh eh eh, eh eh eh, eh eh eh. Elephant has entered, eh eh eh. Frogs are floating, fa fa fa, fa fa fa, fa fa fa. Frogs are floating, fa fa fa. Goat is eating grass, ga ga ga, ga ga ga, ga ga ga. Goat is eating grass, ga ga ga. The hen with the hat says, ha ha ha, ha ha ha, ha ha ha. The hen with the hat says, ha ha ha. Insect on the igloo, e e e, e e e, e e e. Insect on the igloo, e e e. Jaguar in the jungle, ja ja ja, ja ja ja, ja ja ja. Jaguar in the jungle, ja ja ja. Kitten with kangaroo, ka ka ka, ka ka ka, ka ka ka. Kitten with kangaroo, ka ka ka. Lotus on the lake, la la la, la la la, la la la. Lotus on the lake, la la la. Man on the moon, ma ma ma, ma ma ma, ma ma ma. Man on the moon, ma ma ma. Numbers in the notebook, na na na, na na na, na na na. Numbers in the notebook, na na na. Orange and onion, oh oh oh, oh oh oh, oh oh oh. Orange and onion, oh oh oh. Panda watching parachute, pa pa pa, pa pa pa, pa pa pa. Panda watching parachute, pa pa pa. Queen is sleeping under the quilt, quack quack quack, quack quack quack, quack quack quack. Queen is sleeping under the quilt. Robin in the race, ra ra ra, ra ra ra, ra ra ra. Robin in the race, ra ra ra. School and school, sa sa sa, sa sa sa, sa sa sa. School and school, sa sa sa. Train and trees, ta ta ta, ta ta ta, ta ta ta. Train and trees, ta ta ta. It's a U-turn, It's a U-turn, Wedges in the valley, va va va, va va va, va va va. Wedges in the valley, va va va. Whale from window, va va va, va va va, va va va. Whale from window, va va va. Xavier taking X-rays, Xavier taking X-rays. Yo-yo and yak, yeah, 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 yeah. Yo-yo and yak, yeah, yeah, yeah. Zigzag, zigzag, z, 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 z. Zigzag, zigzag, z, z, z. పిల్లలు మీకు అందరికీ ఈ అక్షరాల పాట ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ సాంగ్ వచ్చేసిందని అనుకుంటున్నాము.
చక్కగా మీకు ఈ పాట నేర్చుకున్నప్పుడు యాండ్స్ ఆన్ ద యాపిల్ అన్నప్పుడు ఏ అక్షరంతో యాంట్ వస్తుంది, యాపిల్ వస్తుంది కదా, ఇవన్నీ తెలిసిపోతున్నాయి మీకు. మీకు భలే భలే చక్కగా పదాలు వచ్చేసాయి, ప్రొనౌన్సియేషన్ వచ్చేసింది ఆల్ఫాబెట్తో పాటు కదా. దట్స్ గుడ్. మనం ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాము. పిల్లలు ప్లీజ్ గెట్ అప్ వన్స్ అగైన్. మళ్ళీ ఎందుకు అనుకుంటున్నారా? యోగా. కమాన్, అందరూ నిలబడండి. యోగా కోసం దూరంగా నిలబడండి. చక్కగా దూరంగా నిలబడి ఇక్కడ మీకు సంధ్యా టీచర్ ఎలా చూపిస్తున్నారో అలా చక్కగా చేయండి. మీకు ఆల్రెడీ వచ్చేస్తున్నాయనుకుంటున్నాను డిసెంబర్ ఆసనాలు. యోగా ప్రతిరోజు చేయాలని కూడా చెప్తున్నాము. చూడండి, మీరు చేయండి. డిసెంబర్ నెల ఆసనాలు చేయడానికి ముందుగా నవంబర్ నెల ఆసనాలు చేయాలి. మొదటి ఆసనం మోకాళ్ళ కదలికలు. ఈ ఆసనం చేయడానికి ముందుగా సమస్థితి నుండి కాళ్ళ మధ్య కొంచెం దూరం జరిపి నిలబడాలి. తర్వాత 2 చేతులను అరచేతులు నేలవైపు ఉండేలా ముందుకు నిటారుగా చాచాలి. తర్వాత శ్వాస వదులుతూ మెల్లగా మోకాళ్ళను వంచుతూ గాలిలో కూర్చున్నట్లుగా కూర్చోవాలి. ఇలా ఈ ఆసనాన్ని 4 నుండి 5 సెకండ్లు చేయాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ సాధారణ స్థితికి రావాలి. ఇలా 2 నుండి 3 రౌండ్లు చేయాలి. తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. రెండవ ఆసనం చీలమండాన్ని సాగదీయడం. ఈ ఆసనం చేయడానికి ముందుగా కాళ్ళు ముందుకు చాచి నిటారుగా చేతులను పక్కకు ఉంచి కూర్చోవాలి. చీలమండాన్ని ముందుకు వెనుకకు సాగదీయాలి. ఇలా చీలమండాన్ని సాగదీసి తర్వాత కుడి పాదాన్ని సవ్య దిశలో మరియు అపసవ్య దిశలో 4 నుండి 5 రౌండ్లు తిప్పాలి. అలానే ఎడమ పాదాన్ని సవ్య దిశ అలానే అపసవ్య దిశలో 4 నుండి 5 రౌండ్లు తిప్పాలి. ఇలా చీలమండాన్ని తిప్పడం, సాగదీయడం చేసిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. డిసెంబర్ నెల మొదటి ఆసనం తాడాసనం. ఈ ఆసనాన్ని తాటి చెట్టు భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం చేయడానికి ముందుగా సమస్థితి నుండి పాదాల మధ్య కొంచెం దూరం జరిపి నిలబడాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ మెల్లగా 2 చేతులను తలపైకి నిటారుగా ఎత్తాలి. తర్వాత 2 చేతులను ఒకదానిలో మరొకటి దూర్చాలి.
అరచేతులు పైకి ఉండేలా తిప్పాలి. శ్వాస తీసుకుంటూ మెల్లగా మునివేళ్ళ మీద నిలబడాలి. మడిమలను ఎత్తాలి. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. ఈ ఆసనం వలన చీలమండలు, పిక్కలు, తొడ లోపలి భాగాలు మరియు వెన్ను బలోపేతం అవుతుంది. భుజాలు సాగదీయనట్లు అవుతాయి. పిల్లలు ఎత్తు పెరగడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఇలా ఈ ఆసనాన్ని 5 నుండి 10 సెకండ్లు కొనసాగించిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. డిసెంబర్ నెల 2వ ఆసనం వృక్షాసనం. ఈ ఆసనాన్ని చెట్టు భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం చేయడానికి ముందుగా సమస్థితి నుండి పాదాలను కొంచెం దూరంలో జరిపి నిలబడాలి. తర్వాత కుడి కాలును మధ్యకు వంచి పాదంను ఎడమ తొడ లోపలి వైపు ఆనించాలి. తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ 2 చేతులను నిటారుగా తల పైకి ఎత్తి అరచేతులను కలిపి నమస్కార భంగిమలో ఉంచాలి. ఇలా ఈ ఆసనాన్ని 5 నుండి 10 సెకండ్లు కొనసాగించాలి. తర్వాత మెల్లగా విశ్రాంతి భంగిమలోకి రావాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇదే విధంగా ఎడమ కాలితో ఈ ఆసనాన్ని చేయాలి. సమస్థితిలో నిలబడిన తర్వాత పాదాల మధ్య కొంచెం దూరం జరిపి నిలబడాలి. తర్వాత ఎడమ కాలును మధ్యకు వంచి పాదం కుడి తొడ లోపలి వైపు ఆనించాలి. రెండు చేతులను భుజాల పైకి ఎత్తి అరచేతులను కలిపి నమస్కార భంగిమలో ఉంచాలి. ఆసన స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. ఇలా ఈ ఆసనాన్ని 5 నుండి 10 సెకండ్లు కొనసాగించాలి. ఈ ఆసనం వలన సమతుల్యం, ఏకాగ్రత ఏర్పడడంతో పాటు కాళ్ళు మంచి ఆకృతిలో ఉంటాయి. తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. పిల్లలు, మీకు అందరికీ యోగా బాగా వచ్చేసింది అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు ప్రతిరోజు చేస్తున్నారని మేము అనుకుంటున్నాము. యోగా చేయడం వలన మీకు ఆరోగ్యం బాగుంటుంది, శరీరం అభివృద్ధి చెందుతుందని చెప్పాం. మీ కండరాలన్నీ గట్టిపడతాయి అని చెప్పాం. మరి ఉల్లాసంగా ఉంటారు, మీరు చక్కగా పొడవవుతారు, ఇవన్నీ చెప్పాము. మరి మీరు అందరూ చక్కగా చేస్తున్నారు అనుకుంటున్నాము. ఎవరైనా చేయకపోతే రోజు చేయటం అలవాటు చేసుకోండి. ఇంట్లో అమ్మ వాళ్ళని కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మీతో పాటు చేయమని చెప్పండి. ఓకేనా? చేస్తున్నారు కదా? వెరీ గుడ్. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాము. పిల్లలు,
మనము ఆ, తెలుగు భాష పరిచయంలో ఏం నేర్చుకుంటున్నాము? మనం నిన్న ఏం చూసాము చెప్పండి? ఆ, మనము నా అక్షరం పాట విన్నాము కదా. మనం ఇప్పుడు నా అక్షరం నేర్చుకునే క్రమంలో ఉన్నాము. ముందుగా నా అక్షరం పాట మళ్ళీ ఒకసారి విందాము. నత్తగుల్ల నడుస్తోంది మెల్లగా మెల్లగా, నక్క తొంగి చూసింది, నక్క 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 అంటూ నవ్వింది. నత్త నడక నత్త నడక. నత్తగుల్ల నడుస్తోంది మెల్లగా మెల్లగా, నక్క తొంగి చూసింది, నక్క 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 అంటూ నవ్వింది. నత్త నడక నత్త నడక. చూసారా? మళ్ళీ ఒకసారి చూద్దాం. నత్తగుల్ల నడుస్తోంది మెల్లగా మెల్లగా, నక్క తొంగి చూసింది, నక్క 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 అంటూ నవ్వింది. నత్త నడక నత్త నడక. నత్తగుల్ల నడుస్తోంది మెల్లగా మెల్లగా, నక్క తొంగి చూసింది, నక్క 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 అంటూ నవ్వింది. నత్త నడక నత్త నడక. పిల్లలు, నా అక్షరం పాట మీరందరూ నేర్చేసుకోవాలి. నత్తగుల్ల నడుస్తుంది మెల్లగా మెల్లగా, నక్క తొంగి చూసింది, నకనక నకనక నక అంటూ నవ్వింది. నత్త నడక నత్త నడక. ఇందులో నా 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 ఎన్నిసార్లు వినపడింది కదా పాటలో. నా అక్షరం పాట మీరు అందరూ నేర్చేసుకోవాలి. మరి ఇప్పుడు పిల్లలకు అక్షరాలు నేర్పించే క్రమంలో ముందుగా మనము నా అక్షరం పరిచయం పాట నేర్పించిన తర్వాత శబ్ద పరిచయం చేయాలి. శబ్ద పరిచయం పిల్లలకు ముందుగా చిత్రపటనం లేదా చెప్పడం విధానం ద్వారా పిల్లలకు నేర్పిస్తాము. అయితే ఈ మొదటి విధానం చెప్పడం లేదా చిత్రపటనం మనం ఇప్పుడు వీడియో రూపకంలో చూద్దాం. పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమంలో తెలుగు భాష పరిచయంలో మనం ఇప్పుడు నా అక్షరం నేర్చుకునే క్రమంలో ఉన్నాము. నా అక్షరం నేర్పించడానికి పిల్లలకు ముందుగా నా అక్షరం శబ్ద పరిచయం చేయాలి. శబ్ద పరిచయం చేయడానికి పిల్లలకు ప్రత్యక్ష వస్తువులు కానీ, చిత్రపటాలు కానీ, బొమ్మలు కానీ చూయించి చెప్పడం అనే విధానం ద్వారా శబ్ద పరిచయం చేయాల్సి ఉంటుంది. పిల్లలు, ఇప్పుడు నా అక్షరం శబ్ద పరిచయం చేయడానికి నేను మీకు కొన్ని చిత్రపటాలు చూపిస్తాను. ఆ చిత్రపటాలు చూసి మీరు నాకు చెప్పాలి అవేంటో. చూడండి పిల్లలు, ఈ చిత్రపటాల్లో మీకు ఏం కనపడుతుంది? ఏంటిది? ఓ, భలే చెప్పారు, అందరూ చెప్పేశారు. ఇది నల్లా. ఏంటిది? నల్లా. గట్టిగా అనండి పిల్లలు, నల్లా. నల్లా అనే పదంలో ముందుగా మీకు ఏం శబ్దం వినపడుతుంది? వెరీ గుడ్, నా. మళ్ళీ అనండి పిల్లలు, నా. గట్టిగా అనండి పిల్లలు, నా. నల్లా అనండి పిల్లలు, నల్లా. నల్లా అనే పదంలో మొదటి శబ్దం నా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడేం కనపడుతుంది? ఏంటిది? మనకందరికీ ఇష్టం కదా ఇది పెట్టుకోవడం. ఏమంటాం వీటిని? ఏంటిది చెప్పండి అందరూ. ఓ, భలే చెప్పారు. దీన్ని మనం నగ అంటాం. ఏమంటాం పిల్లలు? నగ. మళ్ళీ అనండి పిల్లలు, నగ. గట్టిగా అనండి పిల్లలు, నగ. నగ అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది పిల్లలు? నా. గట్టిగా అనండి పిల్లలు, నా. మళ్ళీ అనండి పిల్లలు, నా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ చిత్రపటంలో ఏం కనపడుతుంది? ఎక్కడ చూసారు ఇది? చెప్పండి, ఏమంటాము? ఓ, చెప్తున్నారు ఎవరో. మనకు గుళ్ళో కనపడుతుంది ఇది. ఏమంటాము? ఏంటిది? దీన్ని మనము నంది అంటాము. ఏమంటాం మనము? నంది. గట్టిగా అనండి పిల్లలు, నంది. నంది అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది పిల్లలు?
ఓ వెరీ గుడ్. న. నంది అనే పదంలో మొదటి శబ్దం న. మళ్ళీ అనండి పిల్లలు. న. గట్టిగా అనండి పిల్లలు. న. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఈ చిత్రంలో మీకేం కనపడుతున్నాయి? ఓ భలే భలే అందరూ చెప్పేశారు. ఇవి నక్షత్రాలు. మళ్ళీ అనండి పిల్లలు. నక్షత్రాలు. గట్టిగా అనండి పిల్లలు. నక్షత్రాలు. నక్షత్రాలు అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది మీకు? న. మళ్ళీ అనండి పిల్లలు. న. గట్టిగా అనండి పిల్లలు. న. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఏంటిది చెప్పగలుగుతున్నారా? చెప్పండి ఇదేంటో. ఓ ఎవరో ఒక్కరు చెప్తున్నారు. మనం కథలలో కూడా చెప్పుకున్నాం కదా దీని గురించి. ఏంటిది? వెరీ గుడ్. ఎవరో చెప్తున్నారు. నక్క. మళ్ళీ అనండి పిల్లలు. నక్క. గట్టిగా అనండి పిల్లలు. నక్క. నక్క అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది మీకు? వెరీ గుడ్. న. మళ్ళీ అనండి పిల్లలు. న. గట్టిగా అనండి పిల్లలు. న. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఏంటిది? ఎప్పుడైనా చూసారా దీన్ని? ఏంటో ఇది చెప్పండి. ఓ ఎవరో ఒక్కరో ఇద్దరో కొంతమంది చెప్తున్నారు. భలే భలే. వెరీ గుడ్. ఇది మనకు సముద్రం దగ్గర మళ్ళీ ఇసుకలో కనపడతా ఉంటాయి కదా మనకి ఇవి. ఏంటిది? నత్త. మళ్ళీ అనండి అమ్మా. నత్త. గట్టిగా అనండి పిల్లలు. నత్త. మళ్ళీ అనండి పిల్లలు. నత్త. ఈ నత్త అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది మీకు? న. కదా. మళ్ళీ అనండి పిల్లలు. న. గట్టిగా అనండి పిల్లలు. న. ఇలా పిల్లలకు చిత్రపటాలు కానీ బొమ్మలు కానీ లేదా ప్రత్యక్ష వస్తువులు కానీ చూపించి పిల్లలకు నా అక్షర శబ్ద పరిచయం చేయాల్సి ఉంటుంది. ఇలా శబ్ద పరిచయం చేయడం ద్వారా పిల్లలకు నా శబ్ద పరిచయం బాగా వస్తుంది. పిల్లలు మీకు అందరికీ ఇప్పుడు చెప్పడము లేదా చిత్రపటనం అనే విధానం ద్వారా చక్కగా శబ్ద పరిచయం మొదటి విధానంలో నేర్చుకున్నారు. మరి ఇప్పుడు రెండో విధానము శబ్ద పరిచయంలో టెలిఫోన్ ఆట. ఈ టెలిఫోన్ ఆట ఆడించడానికి టీచర్ గారు ఏం చేస్తారంటే పిల్లలందరినీ గుండ్రంగా కూర్చోబెట్టుకుంటారు. గుండ్రంగా కూర్చోబెట్టుకొని పిల్లలందరికీ కూడా ఒకసారి ఈ నా అక్షరంతో వచ్చే పదాలన్నీ కూడా ఒకసారి పలికిస్తారు. తర్వాత టీచర్ గారు గుండ్రంగా కూర్చోబెట్టుకున్నప్పుడు పక్కనున్న పిల్లలకు ఒకసారి చెవిలో ఒక పదం చెప్తారు. నా అక్షరంతో వచ్చే పదం ఒకటి చెప్తారు. ఆ బాబు కానీ పాప కానీ మళ్ళీ పక్కన వాళ్ళకి చెప్తారు. వాళ్ళు అట్లా అట్లా మొత్తం అందరూ చెప్పేసుకున్న తర్వాత లాస్ట్గా కూర్చున్న పాప కానీ బాబు కానీ బయటకు చెప్తారనమాట. అది కరెక్ట్గా చెప్పినప్పుడు చక్కగా క్లాప్స్ కొట్టాలి. ఒకవేళ ఆ పదం ఏమైనా నా అక్షరంతో వచ్చే పదం కాకుండా వేరేది ఎక్కడ ఏమైనా వేరే చెప్తే అది ఎక్కడ మారిందో తెలుసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఒకసారి కొనసాగించాలి. మరి పిల్లలు మనం ఒకసారి నా అక్షరంతో వచ్చే పదాలు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందామా? చెప్పండి. నత్త, నక్షత్రం, నల్ల, ఇవన్నీ కూడా నా అక్షరంతో వచ్చే పదాలు. మరి ఒకసారి టెలిఫోన్ ఆట ఇక్కడ సెంటర్లో ఎలా ఆడుతున్నారో చూద్దామా? పిల్లలు మనం ఇప్పుడు టెలిఫోన్ ఆట ఆడుకుందామా? ఇప్పుడు టెలిఫోన్ ఆటలో నా అక్షరంతో వచ్చే పదాలతోటి మనము టెలిఫోన్ ఆట ఆడుకుందాం. నా అక్షరంతో వచ్చే పదాలు ఏంటో ఒకసారి చెప్తాను వినండి. నగ, నక్షత్రం, నంది, నవ్వు, నల్ల. ఈ పదాలతోటి మనము టెలిఫోన్ ఆట ఆడుకుందాం. పదాలు చెప్తాను, ఒక్కొక్కరిగా పాస్ చేసుకొని చెప్పాలి కరెక్ట్గా. నక్షత్రం. హనీ నీకేం పదం చెప్పాను? నక్షత్రం. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక పదం. నగ. నీకేం పదం చెప్పాను? నగ. ఇప్పుడు ఇంకొక పదం చెప్పుకుందాం. నల్ల. నీకేం పదం చెప్పాను హనీ? నల్ల. ఇప్పుడు ఇంకొక పదం చెప్పుకుందాం.
నంది. నీకేం పదం చెప్పాను రిషిత? నంది. పిల్లలు మీరు నా అక్షరంతో వచ్చే పదాలతోటి చాలా చక్కగా టెలిఫోన్ ఆట ఆడారు. పిల్లలు చూసారు కదా టెలిఫోన్ ఆట ఎంత చక్కగా ఆడారో. మీరు టీచర్ గారు ఇక్కడ ఆడిస్తారు సెంటర్లో, చక్కగా ఆడాలి. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ పేరెంట్స్ కూడా చెప్పి చక్కగా టెలిఫోన్ ఆట ఆడండి. ఆడి మాకు చక్కగా వీడియో చేసి పంపించండి. మరి ఇప్పుడు నా అక్షరంలో పిల్లలకు ముందుగా మనం శబ్ద పరిచయం 2 విధానాల ద్వారా, ఒకటి చెప్పడము లేదా చిత్రపటనము ద్వారా నేర్పించాము శబ్ద పరిచయం. నెక్స్ట్ వచ్చేసి టెలిఫోన్ ఆట ద్వారా నేర్పించాము. తర్వాత పిల్లలకు ఆకార పరిచయం చేయాలి. నా అక్షరం ఆకార పరిచయం చేసే ముందు పిల్లలకు మళ్ళీ ఒకసారి పిల్లలకు నాతో వచ్చే పదాలన్నీ కూడా ఒకసారి చెప్పించాలి. మరి ఒకసారి మళ్ళీ చూద్దామా పిల్లలు? నా అక్షరంతో వచ్చే పదాలన్నీ చూద్దాము. మీరు ఒకసారి చూసి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. చూడండి పిల్లలు, ఇదేంటి చెప్పండి? నల్ల కదా, గట్టిగానండి, నల్ల. ఇదేంటి చెప్పండి? నగ కదా, నగ అనండి. నెక్స్ట్ చూడండి, ఇదేంటి చెప్పండి? నంది కదా, నంది. నెక్స్ట్ చూద్దాం, ఇదేంటి? నక్షత్రం, నక్షత్రం కదా. ఇది చూడండి, ఏంటిది? నక్క. వెరీ గుడ్, మీకు అందరికీ చక్కగా తెలిసిపోయినాయి కొన్ని. ఇదేంటి? నత్త కదా, నత్త. మరి పిల్లలు, మరి మీకు ఇప్పుడు అన్నీ తెలిసిపోయినాయి కదా, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. నక్క, నత్త, నక్షత్రం, నల్ల, నంది. ఇవన్నీ కూడా నా అక్షరంతో వచ్చే పదాలు. మరి ఇప్పుడు ఆకార పరిచయం చూద్దామా? మరి నా ఎలా ఉంటుందో చూసేద్దామా? పిల్లలకు ఈ ఆకార పరిచయము సీ అండ్ లర్న్ అంటే చిత్రపటం చూసి నేర్చుకుందామనే మెథడ్ ద్వారా మనం పిల్లలకు నేర్పిస్తామన్నమాట. అంటే పెద్దగా అక్షరం వ్రాసి పిల్లలకు ఈ అక్షరాన్ని పరిచయం చేయాలన్నమాట. మీ దగ్గర ఏదైనా పెద్దగా ఉన్న కార్డ్బోర్డ్ షీట్ మీద కానీ లేకపోతే క్యాలెండర్ మీద కానీ రాసి పిల్లలకు ఈ అక్షరాన్ని పిల్లలకు పరిచయం చేయాలి. మరి పిల్లలు, నా అక్షరం చూద్దామా ఎలా ఉంటుందో? చూసేద్దామా? రెడీయా? నేను చూపించేస్తున్నాను. చూడండి, నా అక్షరము ఇదిగో నా. చూసారా పిల్లలు? ఇది నా. చూసారు కదా, దీన్ని మనం ఏమంటాము? నా. నా అక్షరం చూసారా? ఇలా పిల్లలకు నా అక్షరం పరిచయం చేసి మీరు ఇంట్లో ఏదైనా క్యాలెండర్ వెనక వైపు ఖాళీగా ఉంటే అక్కడ కానీ లేకపోతే ఏదైనా కార్డ్బోర్డ్ లాంటివి ఉంటే అక్కడ కూడా నా అక్షరం రాసి పెట్టి పిల్లలకు పదే చూపిస్తూ పిల్లలు గుర్తుపట్టేటట్టు వారి దృష్టి వెళ్ళే వైపు అవి తగిలించడం ద్వారా పిల్లలకు నా అక్షరం అనేది ఆకారం బాగా అర్థమవుతుంది. ఆ ఆకారం అనేది వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది అన్నమాట. ఇది నా అక్షరం చూసి నేర్చుకుందాం అనే విధానం ద్వారా మనం ఇప్పుడు ఇది పరిచయం చేశాము. ఇలా పిల్లలకు పరిచయం చేసి ఆ రోజు పిల్లల్ని ఎక్కడైనా మీరు కనపడితే చెప్పండి అన్నారు అనుకోండి, వాళ్ళు కూడా ఇంట్లో ఉన్న వార్తాపత్రికలు కానీ లేకపోతే ఇంట్లో ఏమైనా మ్యాగజైన్స్ ఉంటే అందులో నా అక్షరం ఎక్కడుందో చూసి మనకు చెప్తారు. పిల్లలు, ఈరోజు మీకు యాక్టివిటీ ఏంటంటే మీకు నా అక్షరం ఇంట్లో క్యాలెండర్ల పైన కానీ లేకపోతే మీకు ఇంట్లో వచ్చే వార్తాపత్రికలో న్యూస్ పేపర్లో కానీ ఎక్కడైనా నా కనపడితే చూపించాలి అమ్మ వాళ్ళకి. ఓకేనా? చూపిస్తారు కదా, వెరీ గుడ్. మనం ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాము. పిల్లలు, మీకు అందరికీ కథ అంటే ఇష్టం కదా. మరి ఈ డిసెంబర్ నెలలో మనకు ఉన్న 2వ కథ అల్లరికాకి. ఈ అల్లరికాకి మనకు కథ చెప్పడానికి నూర్జహాన్ మేడం వీడియో రూపకంలో చెప్తున్నారు, చూసేద్దాం. హలో పిల్లలు, బాగున్నారా? ఈ నెలలో మనం 2వ కథ చెప్పుకోవాలి కదా. ఈ నెలలో 2వ కథ పేరేంటంటే అల్లరి కాకి. పోయిన 15 రోజుల కిందట మనము ఒక కొత్త కథ నేర్చుకున్నాం కదా. ఏం కథ అది? చీమ పావురం కథ నేర్చుకున్నాం.
కదా, మీరందరూ నేర్చుకున్నారు కదా, సరదాగా ఉంది కదా అది. ఇప్పుడు ఇంకొకటి అల్లరి కాకి. ఈ అల్లరి కాకి ఎట్లా పనులు చేసేదో మనం ఈరోజు కథ చెప్పుకుందాం. అంటే ఒక ఊర్లో ఒక పెద్ద చెట్టు ఉందంట. ఆ చెట్టు పైన ఒక కాకి గూడు కట్టుకొని అక్కడ తన పిల్లలతో పాటు తను కూడా ఉండేదట. అయితే రోజు కూడా కాకి ఏం చేసేదంటే బయటికి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి తన పిల్లలకి పెట్టేదన్నమాట. అయితే ఆ ఇంట్లో ఎవరెవరు ఉండేవారంటే అమ్మ కాకి, పిల్ల కాకి ఉండేవారనమాట, ఇద్దరుని. అయితే అప్పుడు ఏమైందంటే తెలుసా, ఒకరోజు ఇట్లాగే రోజు వెళ్తుంది కదా వాళ్ళ మమ్మీ బయటికి, అట్లాగే కాకి పెద్ద కాకి తల్లి కాకి అన్నదంట పిల్ల కాకితో, అమ్మా నేను బయటికి వెళుతున్నాను, అల్లరి చేయకుండా ఇంట్లో చక్కగా ఉండి నేను వచ్చేసరికి చక్కగా ఉండాలి, నువ్వు గొడవ చేయకూడదు, అల్లరి చేయకూడదు అస్సలు అని చెప్తే, మంచిది మమ్మీ, నేను చాలా మంచిదాన్ని కదా, నేను అట్లాంటి పనులు ఏమీ చెయ్యను అని చెప్పిందంట. చెప్తే పాపం పెద్ద కాకి ఏం చేసింది, తల్లి కాకి కావు కావు అనుకుంటూ అట్లా ఎగురుకుంటూ ఆహారం కోసం వెళ్ళిపోయిందంట. వెళ్ళిన తర్వాత కొద్దిసేపు బుద్ధిగా కూర్చుందంట కాకి పిల్ల. ఏం చేసింది, బుద్ధిగా కూర్చుంది. కొద్దిసేపు అయిన తర్వాత బోరు కొడుతుందంట, ఏమన్నా చెయ్యాలి, ఏమన్నా ఆడుకుంటే బాగుండు, అలా కూర్చొని ఉండలేదు కదా పాపం, ఏమన్నా ఆడుకుందాము అని అనుకుందంట. ఏం చేయాలనుకొని ఇల్లంతా తిరిగిందంట. బయటికి వెళ్ళడం రాలేదు ఇంకా దానికి పాపం, అందుకని ఇల్లంతా తిరిగిందంట. తిరిగితే అక్కడ అన్నీ వాళ్ళ మమ్మీ ఏం చేసింది, ఒక దగ్గరేమో ఫుడ్ పెట్టుకుంటున్నారు వాళ్ళు, ఒక దగ్గరేమో నీళ్లు పెట్టుకుంటున్నారు, ఒక దగ్గరేమో వాళ్ళు పడుకోవడానికి చక్కగా అన్నీ చేసుకొని పెట్టుకున్నారు. ఇవన్నీ చూసిందంట. చూసి అక్కడ ఉన్నవన్నీ కూడా ఇలాగిలా పీకడం అన్నీ మొదలుపెట్టిందంట. అట్లా పీకుతూ ఏం చేసిందో తెలుసా, మంచినీళ్ళు ఉన్న కుండ దగ్గరికి వచ్చి మంచినీళ్ళు కూడా కొండపైకి ఇలాగ వెళ్ళి కొండని మంచినీళ్ళు చూద్దాము అని చెప్పి కొండని ఇలా వంపుకుందంట. వంపుకునేసరికి నీళ్ళన్నీ పడిపోయాయి, నీళ్ళన్నీ పోయాయంట. అయితే అప్పుడు ఏమనుకోలే చిన్న కాకి, మళ్ళీ ఏం చేస్తుందంట, ఇంకా అక్కడ అన్నీ అల్లరి చేస్తూ గెంతుతూ ఆడుకుంటూ పాడుకుంటూ ఇల్లంతా తిరుగుతూ ఉందంట. మనం కూడా అట్లాగే చేస్తాము కదా, టీచర్ లేరనుకో అంగన్వాడీ కేంద్రంలో మనం ఏం చేస్తాము, అందరం కూడా సరదాగా ఆడుకుంటాము, గెంతుతాము కదా, టీచర్ అక్కడ పెట్టినవన్నీ తీసి చూస్తాము కదా. మమ్మీ ఇంట్లో లేదనుకో ఏం చేస్తాం మనం, మమ్మీ కిచెన్లో ఏం పెట్టింది, ఎట్లా సర్దింది మమ్మీ, బట్టలు ఎట్లా సర్దింది, ఇవన్నీ చూస్తాం కదా మనము. అన్నీ చూసి ఈ డ్రెస్ అయితే ఈరోజు బాగుంటుంది మమ్మీ, రోజు ఇంకా వెయ్యలేదు నాకు ఈ డ్రెస్, ఇది వేసుకొని చూద్దామని అవి లాగుతుంటాం కదా. బీరువాలోంచి ఆ బట్టలు తీసుకుంటాం, వేసుకుంటాం, మళ్ళీ అక్కడ పడేస్తాం, అన్నీ ఇలాంటి పనులు చేస్తాం కదా. అట్లాగే మనలాగే కాకి కూడా ఏం చేసింది, వాళ్ళ మమ్మీ అంత నీట్గా సర్ది పెట్టుకుంటే అన్నీ చూస్తూ ఉందంట, అన్నీ తీస్తూ ఉందంట, అన్నీ ఎగురుకుంటూ ఆ గూడంతా తిరుగుతుందంట, ఎగురుతుంది, ఆడుకుంటుంది, జంప్ చేస్తుంది, పాటలు పాడుతుంది, అన్నీ చేస్తుందంట. అయితే కొద్దిసేపు అయ్యేసరికి ఏమైందో తెలుసా, దాహం వేసిందంట దానికి బాగా. దాహం వేసి ఏం చేసిందంట, ఎక్కడున్నాయి నీళ్ళని చూస్తే కొండ ఎంత పడిపోయింది కదా, నీళ్ళన్నీ పోయాయి కదా. నీళ్ళన్నీ పోయేసరికి నీళ్ళు లేవు ఎక్కడని, దానికేమో బయటికి వెళ్ళటం రాదు, ఎక్కడికి వెళ్ళి తాగాలో తెలియదు. సరేలే కొద్దిసేపు ఆగుదాం మమ్మీ వచ్చేస్తుంది కదా అని అనుకుందంట. అయితే మళ్ళీ కొద్దిసేపు అయ్యేసరికి ఇంకా దాహం ఎక్కువైపోయిందంట, గొంతంతా ఎండిపోతుందంట. ఎండిపోతుంటే అప్పుడు ఇంకా ఇలా కూర్చొని దాహం దాహం మంచినీళ్ళు కావాలి, గొంతు ఎండిపోతుంది నాకు అని అంటుందంట. అంటుంటే ఆ పక్కనే వేరే కొమ్మ పైన ఇంకొక గూడు ఉందంట, అది కూడా కాకిదే. ఆ కాకి అక్కడ ఒక కాకి ఉందంట, ఆ గూట్లో పెద్ద కాకి ఉంది. అందులో ఉండి అది అనుకుంటుందంట, ఏంటబ్బా ఇక్కడ ఏదో వినిపిస్తుంది, సౌండ్ ఏదో వినిపిస్తుంది అబ్బా అనుకుందంట. అనుకొని జాగ్రత్తగా వింటుంటే ఈ చిన్న కాకి ఉంది కదా, పిల్ల కాకి, దాహం అమ్మ మంచినీళ్ళు కావాలి, దాహం వేస్తుంది, నాకు నీళ్ళు కావాలి అని అంటుందంట కూర్చొని. అంటుంటే అవి వినిపించాయంట పెద్ద కాకి.
పెద్ద కాకి వినిపిస్తే వచ్చి చూసినట్టు ఎవరబ్బా ఇట్లా అరుస్తున్నారు, ఏంటిది పరిస్థితి అని చెప్పి ఆ కాకి ఏం చేసింది, అక్కడి నుంచి ఈ గూట్లోకి వచ్చిందంట, పిల్ల కాకి ఉన్నటువంటి గూట్లోకి వచ్చిందంట. వచ్చి అప్పుడు ఇలా తొంగి చూసిందంట. తొంగి చూస్తే ఎవరున్నారు, ఈ పిల్ల కాకి ఏం చూస్తుందమ్మా, ఇలా బొజ్జోనుంది. బొజ్జోని మంచినీళ్ళు కావాలి, నీళ్లు కావాలి అని అంటా ఉందంట. అంటుంటే అప్పుడు పాపం ఆ కాకి వచ్చి దగ్గరికి వచ్చి, ఏమ్మా ఏమైంది నీకు అన్నదంట. అంటే అవ్వా నాకు బాగా దాహం వేస్తుందవ్వా, నాకు మంచినీళ్ళు కావాలవ్వా అని చెప్పిందంట. అంటే ఓహో నీకు మంచినీళ్ళు కావాలా, దాహం వేస్తుందా, నీళ్ళు లేవా మీ ఇంట్లో అన్నదంట. అంటే లేవు మా ఇంట్లో నీళ్లు లేవవ్వా అన్నదంట. అదేంటి మమ్మీ పెడతాది కదా నీకు నీళ్ళు అన్నదంట. అంటే మమ్మీ పెట్టింది అవ్వా కానీ అన్నీ పడిపోయాయవ్వా అని చెప్పిందంట. ఓహో అట్లాగా, అయితే నీకు నీళ్లు తెచ్చిస్తాను అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అవ్వ ఏం చేసిందంట, ఒక గిన్నెతో మంచినీళ్ళు తెచ్చిందంట. ఇచ్చి ఇది నీళ్ళు తాగు అని చెప్పిందంట. తాగు అని చెప్తే అప్పుడు పిల్లకాకి ఏం చేసింది, నెమ్మదిగా లేచి ఆ గిన్నెలో ఉన్న నీళ్ళన్నీ కూడా తాగిందంట. తాగిన తర్వాత అమ్మయ్య దాని ప్రాణం తెప్పరిల్లిందనమాట. అప్పుడు దాహం తీరింది, అమ్మయ్య అనిపిస్తుంది. మనకు కూడా చాలాసేపు నీళ్ళు తాగలేదు అనుకోండి ఒకలాగా అయిపోతుంది కదా, నీళ్ళు తాగితే అప్పుడు ఏమవుతుంది, అమ్మయ్య అనిపిస్తుంది కదా. అట్లాగే కాకి పిల్ల కూడా అమ్మయ్య అనుకుందంట. అనుకొని అప్పుడు కూర్చుందంట. కూర్చున్న తర్వాత అప్పుడు అవ్వ అన్నదట, అవ్వకాకి అన్నదట, అమ్మ ఇప్పుడు బాగుందా నీకు అని అడిగిందంట. బాగుందవ్వా, నీకు చాలా థ్యాంక్స్ అవ్వా, నాకు నీళ్ళు తెచ్చిచ్చావు అని చెప్పిందంట ఈ పిల్లకాకి. అయితే అప్పుడు ఏం చేసిందంట అవ్వకాకి, సరే జాగ్రత్తగా ఉండు, ఇంకా మీ మమ్మీ వచ్చేస్తుంది కదా, ఇటు అటు తిరగకు, అల్లరి చేయకు, కూర్చో అని చెప్పి అవ్వ వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కాకి పిల్ల ఏమనుకుందంట తెలుసా, అమ్మో అవ్వ రాకపోతే నేనేమైపోదును, ఇంట్లో చూస్తే ఒక చుక్క నీళ్ళు లేవు, అమ్మో నీళ్ళన్నీ పడేశాను, నేను ఆ కుండ మీదకి ఎక్కాను, ఆ నీళ్ళన్నీ పడేశాను, అన్నీ పడిపోయాయి. ఇవన్నీ పడిపోయి నాకు దాహం వేస్తున్నప్పుడు అవ్వ వచ్చి నాకు నీళ్ళు ఇవ్వకపోతే ఏమయ్యేదాన్నో కదా, అయ్యో చాలా కష్టం అనిపించింది. అమ్మో ఎప్పుడు కూడా నీళ్ళు పారబోయకూడదు, వేస్ట్ చేయకూడదు, జాగ్రత్తగా వాడుకోవాలి నీళ్ళు అని చెప్పి ఈ పిల్లకాకి అనుకుందంట. కాబట్టి మనం కూడా నీళ్ళు అస్సలు ఎప్పుడు కూడా వేస్ట్ చేయకూడదు కదా, నీళ్ళు ఎప్పుడు కూడా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, బాటిల్తో నీళ్ళు పట్టుకెళ్తాం కదా, అవి అయిపోతే అమ్మో నీళ్ళు అయిపోయి దాహం వేస్తుంది అని అనుకుంటాం కదా. అట్లాగే ఏం చేయాలి, నీళ్ళు జాగ్రత్తగా వాడుకోవాలి, ఎప్పుడు కూడా వేస్ట్ చేయకూడదన్నమాట. అప్పుడు తల్లికాకి వచ్చిందంట. వచ్చిన తర్వాత చూస్తే ఇట్లా కూర్చొని ఉందంట. ఎవరు, పిల్లకాకి. కూర్చొని ఉంటే ఏంటి అట్లా కూర్చున్నావు, ఏమైంది అన్నదంట వాళ్ళ మమ్మీ. అంటే ఏమి లేదు మమ్మీ, ఏమైందో తెలుసా అన్నదంట. ఏమైంది, అదే నువ్వు దిగులుగా ఉన్నావు కదా, నాకు తెలుస్తుంది నువ్వేదో చేసావు, అల్లరి పని ఏదో చేసావు అన్నాడు. నేను ఏం అల్లరి పని చేయలేదు మమ్మీ అన్నదంట. లేదు లేదు నీ ముఖం చూస్తే నాకు తెలుస్తుంది నువ్వేదో పెంకితనం చేసావు అన్నట. అంటే ఏమీ లేదు మమ్మీ, ఏమైందంటే నేను ఆడుకుంటుంటే కుండ పడిపోయింది, నీళ్ళన్నీ పోయాయి మమ్మీ, నేను అంతా ఆడుకునేసరికి నాకు దాహం వేసింది మమ్మీ, అయితే నాకు నీళ్ళు లేవు, నాకు చాలా నీరసం వస్తే మన పక్కింటి అవ్వ తెచ్చి నాకు నీళ్ళు ఇచ్చింది, నాకు ఇప్పుడు తెలిసింది మమ్మీ నీళ్ళు విలువ, నేను ఇంకెప్పుడు నీళ్ళు అట్లా పారిపోయాను మమ్మీ, నేను జాగ్రత్తగా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉంటాను మమ్మీ అని అల్లరి కాకి మంచి కాకి అయిపోయి వాళ్ళ మమ్మీకి చెప్పిందంట. మనం కూడా మంచిగా ఉండాలి కదా, అల్లరి చేయకూడదు, ఆడుకోవాలి కానీ అల్లరి చేయకూడదు, మమ్మీ చెప్పిన మాట వినాలి. పిల్లలు బాగుంది కదా కదా.
వెరీ గుడ్. మీకు అందరికీ కథలు చాలా నచ్చుతున్నాయి. మరి కథలు నేర్చుకున్నవన్నీ కూడా మీరు ఇంట్లో చెప్తున్నారా? వెరీ గుడ్. ఎవరెవరు చెప్పారు ఇప్పటి వరకు? చెప్పని వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా మీరు అందరికీ కూడా, ఇంట్లో వాళ్ళందరికీ కూడా మళ్ళీ చెప్పండి. మీ తమ్ముడికి, మీ చెల్లెలకి, ఇంట్లో అక్క వాళ్ళందరికీ కూడా కథలు చెప్పండి. పిల్లలు ఈ కథలు చెప్పడం ద్వారా పిల్లల్లో వారికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మంచిగా వాళ్ళకి ఎమోషనల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. వాళ్ళల్లో పదజాలం పెంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పదాలను, కొత్త కొత్త పదాలను ఇందులో టీచర్ గారు చెప్తున్నప్పుడు కథల ద్వారా వింటారు కాబట్టి అవన్నీ రోజు వాడుక భాషలో కూడా వాడుతూ ఉంటారు. ఇలా కథలు చెప్పడం ద్వారా పిల్లల్లో నైపుణ్యాలు పెరిగేవి ఎన్నెన్నో ఉన్నాయన్నమాట. సో ఈ నైపుణ్యాలన్నీ పెరగాలంటే మీరు పిల్లలకు కథలను కరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు మనకి ఇక్కడ చెప్పింది మొదటి విధానం ద్వారా నూర్జహాన్ మేడం చెప్పారు. చక్కగా హావభావాలతో పిల్లలకు కథ చెప్పాలి. ఇలా చెప్పడం ద్వారా పిల్లలకి ఆ ఎమోషన్స్ అన్నీ కూడా, సంతోషము, దుఃఖము, ఇవన్నీ కూడా మనం ముఖంలో చేసి చూపించినప్పుడు పిల్లల్లో కూడా అవన్నీ అర్థమవుతాయి అన్నమాట. మరి చక్కగా పిల్లలు మీరు కూడా కథలు చెప్పి మాకు వీడియో రూపకంలో పంపించండి. ఓకేనా? మీరందరూ పంపిస్తే మేము ఇక్కడి నుంచి ప్రసారం చేస్తాం. ఓకే, మరి మనం ఇప్పుడు మళ్ళీ ఒకసారి యాక్షన్ సాంగ్ చూద్దాము. మీరందరూ చక్కగా నిలబడి చేయాలి. ఓకేనా? అందరూ కమ్ ఆన్, ప్లీజ్ గెట్ అప్. Everybody stand up now. Okay, we will do the action song now. Round and round, the wheels on the bus go round and round, round and round, all through the town. The driver of the bus horns pom pom pom, pom pom pom. The driver of the bus horns pom pom pom, pom pom pom. The people in the bus laugh, ha ha ha, ha ha ha. The people in the bus laugh, ha ha ha. All through the town, the wheels of the bus go round and round, round and round, round and round, all through the town. Bus go round and round, round and round. The wheels on the bus go round and round, round and round, all through the town. The driver of the bus horns pom pom pom, pom pom pom. The driver of the bus horns pom pom pom, pom pom pom. The people in the bus laugh, ha ha ha, ha ha ha. The people in the bus laugh, ha ha ha. All through the town, the wheels of the bus go round and round, round and round, round and round, all through the town. పిల్లలు మీరందరూ చక్కగా చేశారు. ఈరోజు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి మర్నాడు కలుసుకుందాం. నమస్కారం.